మిగతా జ్యోతిష్యాలు వేరు, బాబా వంగ జ్యోతిష్యం వేరు. ఉగాది నుంచి బాబా వంగ జ్యోతిష్యం ప్రకారం ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అనేది నేను చెప్తాను. ఏ రాశి మీద వీడియోలు చేయమంటారో మీరు కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటలేదు, ఏమీ అడగట్లా, ఒక్కటే అడుగుతున్నా. ఏ రాశి మీద బాబా వంగ బేస్డ్ జాతకాలు ఈ ఉగాదికి సంబంధించి ఏ రాశి మీద ఎక్కువ చెప్పమంటారో కామెంట్ చేయండి. మీనరాశి చెప్పమంటారా, వృషభ రాశ, కర్కాటక రాశ, సింహరాశ, ఇట్లా ఏదో ఒక రాశి పేరు కామెంట్ చేయండి. ఎక్కువ ఏ కామెంట్లు ఏ రాశికి వస్తే ఆ రాశి మీద వీడియోలు చేస్తా. దయచేసి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశి చక్ర గుర్తులకి మంచి ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి, మరికొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో చంద్రుడు కుజుడు కలుసుకోబోతున్నారు. కుంభరాశిలో ఈ కలయిక ఉంటుంది. 18వ తేదీ వరకు అక్కడే సంచారం చేస్తారు. ప్రస్తుతం కుజుడు అదే రాశిలో ఉన్నారు. చంద్రుడు ప్రవేశించడంతో ఇద్దరు సంయోగం చెందడంతో మహాలక్ష్మి రాజయోగం, త్రిగహి రాజయోగం ఏర్పడనుంది. ఆరోగ్యం బాగుంటుంది, సంపద పెరుగుతుంది, పనిలో ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా బలోపేతమవుతారు. ఈ రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతోందని చెప్పొచ్చు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మేషరాశి వారికి అనుకోకుండా అద్భుతమైనటువంటి ధనలాభం కూడా ఉంది. తులారాశి అనుకున్న పనులన్నీ సరైన సమయంలో పూర్తవుతాయి. బంధువులతో కొంతకాలం ఉన్న వివాదాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలకు అవకాశం ఉంది. కుంభరాశి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుంభరాశి వారికి గత ఏడాది కాలంగా ఉన్నటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏవైతే బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో అవన్నీ ఒక్కసారిగా ఎగ్గిరి అవతల పడిపోతాయి. మీకు చాలా బెనిఫిట్ డేస్ రాబోతున్నాయి. అలాగే కుంభరాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది. కుంభరాశి సంబంధించిన కుటుంబ సభ్యులందరితో కలిసి ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. కుంభరాశి వారికి ఆర్థికంగా అనేక రకాల ప్రయోజనాలు కలగబోతున్నాయి. మీరు సంపాదించేది కావచ్చు, కొత్త ఇన్కమ్ సోర్సెస్ కావచ్చు, ఇట్లా రకరకాల విధాలుగా మీరు సంపాదించబోతున్నారు. గతం నుంచి మీకు రాకుండా ఆగిపోయినటువంటి డబ్బు ఈ సమయంలో చేతికి అందుతుంది. ఆత్మవిశ్వాసంతో మీరు పనులు పూర్తి చేస్తారు. సింహరాశి మహాలక్ష్మి రాజయోగంతో ఈ రాశుల వారికి మహర్దశ పట్టబోతుంది. వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరించడానికి, కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది చాలా చాలా అనువైనటువంటి సమయం అని గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వాళ్ళందరూ కూడా దీన్ని పాటించండి.